మీకు మామిడల్లం తెలుసా? ఇది అల్లంలో ఒక రకం. మేము 6 మంత్స్ బ్యాక్ అయితే ఒక దుంప తీసుకొచ్చి ఇక్కడ నాటాము. తర్వాత మొక్క అయితే వచ్చింది. చాలా గ్రీనీగా వచ్చింది. 6 మంత్స్ తర్వాత ఇలా ఆకులు వాడిపోయినట్టుగా పడిపోతున్నాయి. సో, లోపల దుంప రెడీ అయిపోయిందేమో అని చెప్పి వీడియో తీస్తున్నాము. చూడండి బయటికి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇవైతే రెడీ అయిపోయాయి. చాలా కష్టపడ్డాం ఇవి తీయడానికి. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఎంత లాగినా రావట్లేదు. దీనికైతే మేము ఎక్కువ వాటర్ అయితే ఏమి ఇవ్వలేదు. నాటిన తర్వాత కొంచెం ఎప్పుడు గార్డెన్‌లో వాటర్ ఎలా పోసుకుంటామో కొంచెం వేసేవాళ్ళం. ఒక్కొక్కసారి అయితే వేసేవాళ్ళమే కాదు. డ్రైగానే ఉండేది మట్టంతా. సో, అలా ఉంటేనే బాగా వస్తుందనమాట. ఎవరైనా పెంచుకోవాలి అనుకుంటే కనుక మీరైతే వాటర్ కొంచెమే ఇవ్వండి. ఎందుకంటే సాయిల్ కొంచెం డ్రైగానే ఉండాలి. లోపల దుంప కుళ్ళిపోతుంది. సో, వాటర్ తక్కువే ఇవ్వండి. కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా, ఆల్రెడీ గార్డెనింగ్ చేస్తూ ఈ మొక్క కనుక వేయలేని వాళ్ళైతే కంపల్సరీ వేయండి. చాలా ఈజీగా పెంచుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇదైతే జూలై నెలలో నాటుకోండి. ఒక దుంప తీసుకొచ్చి పాతేస్తే ఆటోమేటిక్‌గా గ్రోత్ అనేది ఉంటుంది. జూలై నెలలో కనుక మీరు పాతితే డిసెంబర్ ఆ టైంకి మీకు హార్వెస్ట్‌కి రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి చామదుంపలు. ఆల్రెడీ ఇంతకుముందు మేము ఇక్కడ చామదుంపలు వేసాము. తయారైపోయాయి. మేము చామదుంపలు తీసేసుకున్నాం కూడాని. తర్వాత మామిడల్లం వేసాం. కానీ ఇప్పటికీ ఉన్నాయి అవి. కొన్ని ఉండిపోయినట్టున్నాయి. బాగా ముదిరిపోయాయి. మామిడల్లం చూడండి ఎంతొచ్చిందో. కేజీ పైనే ఉంటుంది ఇది. బయట 1 కేజీ మామిడల్లం 200 రూపీస్. సో, మనం ఒక దుంప తీసుకుని పాతితే ఇన్ని దుంపలొచ్చాయి. చాలా కాస్ట్ ఎక్కువ. సో, ఇలా ఆర్గానిక్‌గా పెంచుకోవడానికి ట్రై చేద్దాం. ఇవైతే చిన్న చిన్న ముక్కలు చేసుకుని అందులో నిమ్మకాయ పిండి, సాల్ట్ వేసుకుని, పచ్చిమిరపకాయలు వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. ఇక్కడ చూడండి మేము ఎలా పాతాలో చూపిస్తున్నాము. మేము ఆల్రెడీ హార్వెస్ట్ చేసాం కదా, అందులో వేర్లున్న కొంచెం ముదిరిన దుంపలను అయితే తీసుకుని ఇలా పాతేస్తున్నాము. సేమ్ ఇలాగే మీరు పాతుకోవచ్చు. ఒక దుంప అయినా బాగా వస్తుంది హార్వెస్ట్‌కి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.